పలికే దైవం. ఒకసారి మైలాపూర్ నుంచి ఒక స్త్రీ శ్రీమఠానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖ మనస్సును కదిలించేదిగా ఉంది. లేఖ సారాంశం: స్వామివారికి ప్రణామాలు. మా అత్తగారు నన్ను రాచి రంపాన పెడుతున్నది. ఇంటి పనులన్నీ చేసినా ఏదో లోపం చూపి తిడుతున్నది. మా పుట్టింటి వారంటే ద్వేషం. వారిని ఏదో సాకుతో నిందిస్తూ ఉంటున్నది. నేను చాలా ఓర్పుతో భరిస్తున్నాను. కానీ ఒక్కోసారి మనస్సు ఆందోళన చెందుతున్నది. అప్పుడు నేను ఏమైనా తప్పు చేశానేమోనని భయంగా ఉన్నది. పరమాచార్య వారు నడిచే దైవమని, పలికే దేవుడని అంటారు కదా! అది వాస్తవమైతే నా బాధను తొలగించమని ప్రార్థిస్తున్నాను అని దీనంగా వేడుకుంటుంది. మఠం మేనేజరు ఈ ఉత్తరాన్ని చదివి స్వామివారికి వినిపించారు. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి ఒక శిష్యుని ఉద్దేశించి, "నువ్వు మైలాపూర్ మఠానికి వెళ్ళు. మఠం సిబ్బందిలో ఒకరి భార్య సహాయంగా తీసుకొని కోడలి అడ్రస్ ప్రకారం వారి ఇంటికి వెళ్ళండి. సిబ్బంది భార్యను ఆమెకు ఇలా చెప్పమను. సావిత్రి, సీత వంటి వారు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా సహనంగా ఉండి చివరకు సుఖంగా ఉన్నారు అని నా మాటగా చెప్పమను. కొద్ది రోజుల్లో ఆమె అత్తగారిలో మార్పు వస్తుంది" అని చెప్పి శిష్యుణ్ణి పంపారు. అతను స్వామివారి ఆదేశాలు పాటించి సిబ్బంది భార్య సహాయంతో ఆమెకు స్వామివారి సందేహాన్ని తెలిపాడు. కొద్ది రోజుల తర్వాత ఆమె వద్ద నుంచి మఠానికి మరొక ఉత్తరం వచ్చింది. దానిలో స్వామివారికి ప్రణామాలు. మీరన్నట్లే మా అత్తగారిలో చాలా మార్పు వచ్చింది. ఆమె ఇదివరకలా తిట్టడం గాని, ఎలాంటి ఇబ్బంది పెట్టడం గాని చేయడం లేదు. స్వామివారు అందరూ అనుకున్నట్లే కేవలం నడిచే దైవం మాత్రమే కాదు, పలికే దైవం కూడా అంటూ ముగించింది. ఇక్కడ స్వామివారు లౌకికంగా వ్యవహరించి సర్ది చెప్పినట్లు కనిపించిన వారి సంకల్పమే అత్తగారిలో మార్పు తెచ్చింది.